అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నిన్న సీ ఓటర్ సర్వే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత చర్చకు దారితీసింది. ప్రధాన కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి 17 ఎంపీ స్థానాలు రావడంతో పాటు దాదాపు 45% ఓట్ షేర్ రాబోతుందంటూ సీ ఓటర్ ఇండియా టుడే సర్వే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొంత ఉత్సాహ సంబరాలు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో గెలవబోతున్నామంటూ చెబుతున్న నేపథ్యంలో దీనిపై మనతో మాట్లాడడానికి లక్ష్మీపార్వతి ఉన్నారు. మాట్లాడదాం. మేడం, సీ ఓటర్ సర్వే మీరు కూడా చూసే ఉంటారు. తెలుగుదేశం పార్టీకి 17 ఎంపీ స్థానాలు రాబోతున్నాయి. 2019లో మీకు 22 స్థానాలు వస్తే ఇప్పుడు కేవలం 8 స్థానాలకే వైసీపీ పరిమితం కాబోతున్నట్టు ఒక సర్వేని బయటపెట్టారు. మీరు ఎలా చూస్తారు ఈ సర్వే? మాకంటే కూడా మీకే ఎక్కువ తెలుసు ఈ ఓటరు ఎలాంటి సర్వే ఇస్తుందనేది. గతంలో బీహార్లో కూడా అంతే కదా, ఏదో నాకు పార్టీలు గుర్తులేవు కానీ ఓ పార్టీ గెలుస్తుందంటే ఇంకో పార్టీ గెలిచింది. అలా గుజరాత్లో అలా జరిగింది. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో కూడా లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఇచ్చింది 8 ఎంపీలు, 8, 9, 15 పైనే వాళ్ళకి ఇచ్చారు టీడీపీకి. అలాగే అసెంబ్లీ కూడా వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు. మరి ఏమైంది? 150 సీట్లు ఎక్కడ, మరి 22 ఎంపీలు ఎక్కడ? అసలు ఎక్కడన్నా కంపారిజన్ ఉందా? కనీసం పక్కనున్నా ఇప్పుడు టైమ్స్ నవ్ చేస్తే పక్కన ఉంటాయి, అవి 2-3 తేడా ఉంటుంది. అందుకనే అది ఒక నమ్మదగినటువంటి సర్వేలాగా టైమ్స్ నవ్ని చూస్తాం మనం. అలాగే ఇది మన ఇండియా టుడే, ఇలాంటివన్నీ కూడా. కానీ ఇది అసలు ఎక్కడ అంటే ఒక పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో చేస్తుంది అనేది చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. అది ఎప్పుడు తెలుగుదేశానికి వాళ్ళు అనుకూలంగా ఇస్తున్నారు, ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. అందువల్ల మొన్ననే కదా అన్ని సర్వేలు, నేషనల్ ఎన్ని సర్వేలు వచ్చాయి, అన్నిట్లో జగన్మోహన్ రెడ్డి ఈ పోయినసారి కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తున్నాడనే కదా. ఓటింగ్ కూడా ఎంత పెరిగింది. అందుకని ఇప్పుడు ఏంటంటే ఆ భయంతో, పైగా నిన్న బీజేపీ వాళ్ళని కలవాలి కనుక ఇది వస్తే ఇది చూసి వాళ్ళు ఏదో తనతో బాగా పొత్తు పెట్టుకుంటారనే ఇది కూడా కావచ్చు. అందువలన అతను మేనేజ్ చేసుకున్నదే సీ ఓటర్ సర్వే, అంతే. 2-3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని సమీకరణాలు మారుతున్నాయి. చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారు, బీజేపీ పెద్దలను కలిశారు. ఆంధ్రప్రదేశ్లో జగన్కి కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి కాబట్టే కేంద్ర బీజేపీ అధిష్టానం చంద్రబాబును పిలిపించుకుని పొత్తులు మాట్లాడుకుంటున్నాయి. ఎన్డీఏలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు, ఒక ప్రచారం జరుగుతుంది. మీరేం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు పిలిపించారనే మాట ఎవరు నమ్మట్లే, మేమే కాదు, ప్రజలు కూడా ఎవరు నమ్మట్లే. చంద్రబాబు ఎప్పుడు ఈ జిమ్మిక్కులు చేస్తూనే ఉంటాడు, ఎప్పుడు అబద్ధాలు చెప్తూనే ఉంటాడు. దానికి లోకేష్ మొన్న కలిసినప్పుడే ఉదాహరణ, వాళ్ళే పిలిస్తే నేను పోయాను అనేది. తర్వాత కిషన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు కదా, మమ్మల్ని అడిగారు, నేను ఏర్పాటు చేశామని చెప్పి ఆయనే చెప్పారు. పురంధరేశ్వరి గారు అడిగితే కాదని లేకపోయారని. ఇట్లా ఉంటాయి వాళ్ళ పచ్చ మీడియా. ఏంటంటే ఎప్పుడూ వాళ్ళని జాకీలు పెట్టి లేపటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అందులో ఇప్పుడు ఒకటి అనమాట, ఎలక్షన్స్ ముందు అబ్బో చంద్రబాబు నాయుడు అంత గొప్పవాడు, జాతీయ పార్టీలే పిలుస్తున్నాయి, ఏముందని పిలుస్తాయి అనేది చాలా చిన్న ప్రశ్న. సింప్లీగా వస్తుంది ఏంటంటే, ఏంటి అసలు చంద్రబాబు నాయుడు 5 ఏళ్లలో ఏం చేశాడు ఆంధ్రప్రదేశ్కి అని ఒక్క మాట కూడా చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో టీడీపీ ఉంది, దిగజారిపోతుంది రోజు రోజుకి. అందుకే కదా పవన్ కళ్యాణ్ వెంట పరుగులు పెడతా ఉన్నారు. అలాగే ఏ పార్టీలు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ఇటు బీజేపీ ఇద్దరిని పెట్టుకొని ఉన్నాడు చంద్రబాబు. అది అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ. కాంగ్రెస్ రూపంలోనేమో షర్మిలాని తెచ్చి పెట్టుకున్నాడు. ఇప్పుడు బీజేపీ మళ్ళా గెలుస్తుంది బ్రహ్మాండంగా అనుకునేసరికి ఇప్పుడు బీజేపీ సపోర్ట్ కావాల్సి వచ్చింది. అన్నిటినీ మించి కేసులన్నీ కూడా చుట్టుముడుతూ ఉన్నాయి. అందువల్ల ఈ కేసుల నుంచి బయటపోవాలంటే ఆ పార్టీతో సంబంధం అవసరం, స్నేహం అవసరము. ఇన్ని పరిస్థితుల మధ్య అతను నానా తిప్పలు పడి అక్కడ ఉన్నారు కదా ఇతని కోవర్ట్లు, వాళ్ళకో సీఎం రమేష్, సుజనా చౌదరి, వీళ్ళు మొక్కి ప్రాధేయపడితే ఏదైనా సరే కలవండి అని ఉండొచ్చు. నాకు తెలిసి అమిత్ షా గారు కూడా కలవలేదని అంటున్నారు. ఆయన అదే టైంలో వేరే సీఎంల మీటింగ్లో ఉన్నారట. అందువల్ల నడ్డా గారు కలిసి ఉండొచ్చు, మీరు కలవండి అని చెప్పుంటారు. కలిస్తే ఏముంటుంది, సరే పోయి రండి అంటారు. పెద్ద ఎక్కువ టైం కూడా ఉన్నట్టు లేదు, అక్కడ రిపోర్ట్ లేదు. ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు ఈ పచ్చ మీడియా ఓవర్. సరే ఏదైనా ఒకవేళ కలిసారే అనుకుందాం, మాకేంటి నష్టం కదా. ఇప్పుడు అతను 100 పార్టీలతో పొత్తు పెట్టుకుంటే మాకేంటి నష్టం? ఆ రోజు ఏమన్నా వైఎస్ రాజశేఖర రెడ్డిని ఏమన్నా ఓడించగలిగాడా? 2004 ఎలక్షన్స్లో మహాకూటమి కదా ఆ రోజు.
అందువల్ల అసలు ఒరిజినల్గా తెలుగుదేశం పార్టీ క్రెడిబిలిటీ పోయింది. పొత్తుల కోసం వెంపర్లాడుతుంది అన్నప్పుడే ఆ పార్టీకి విలువ లేదనేది అర్థమైపోయింది. ఇక చంద్రబాబు నాయుడు ఈ కేసులు కానీ, అవినీతి కానీ, అతని దుర్మార్గ పరిపాలన కానీ ఇవన్నీ చూసిన ప్రజలు చాలా ఏహ్యంతో ఉన్నారు. ఇంకొక వైపు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పరిపాలన అద్భుతంగా కొనసాగుతూ ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అబ్బాయి వెనకాడకుండా ప్రతి ఇంటికి కూడా పేదవాళ్ళకి అందిస్తూ ఉన్నారు. ఇంతమంది కొన్ని కోట్ల మంది, దాదాపు 3 కోట్ల మంది లబ్ధిదారులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఇంతమంది కృతజ్ఞత ఉండదా ఈ పరిపాలన మీద? విద్యా వైద్య రంగాలు బ్రహ్మాండం భారతదేశంలోని నంబర్ 1 అని ఇప్పుడు కేంద్రం నుంచి అనేక అవార్డులు వస్తూనే ఉన్నాయి కదా రాష్ట్రానికి. అలాగే జిఎస్టీలో నంబర్ 1 అయింది కదా ఆంధ్రప్రదేశ్. ఇంకొక వైపు అభివృద్ధి పరిశ్రమలు వస్తున్నాయి కదా. మరి ఇన్ని పోర్టులు జరుగుతున్నాయి, ఇన్ని రకాల కాలేజీలు కడుతున్నారు. మెడికల్ కాలేజీలు 5 రన్నింగ్లో ఉన్నాయి. ఇంకొక 12 కాలేజీలు కడుతూ ఉన్నారు. ఇంకొక వైపు కిడ్నీ బాధితుల సమస్య 100 ఏళ్ల నాటి సమస్య అతను పరిష్కారం చేశాడు. అక్కడ వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. వీళ్ళంతా కూడా మర్చిపోయి కృతజ్ఞత లేకుండా చంద్రబాబు ఓటేస్తారా? ఏం చేశాడని చంద్రబాబుకు ఓటేస్తారు. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టున్నాయి. ఇప్పుడు అదే సీన్ రిపీట్ కాబోతుంది. 3 పార్టీలు కలిసి రాబోతున్నాయి. వైసీపీకి భయం పట్టుకుంది. అందుకే జగన్ ఢిల్లీ వెళ్ళారని ఒక ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు జగన్ అడిగితే అక్కడ దొరుకుతుందా అపాయింట్మెంటు కదా? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలుస్తున్నారు అంటే రాష్ట్ర ప్రయోజనాలే ఉంటాయి. జగన్ ఎప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడే మనిషి కాదనేది అందరికీ తెలుసు. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడే చంద్రబాబు లాగా అయితే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ అతను ఎప్పుడు వ్యక్తిగత విషయాలు ఎవరి దగ్గర ప్రస్తావించడు. సూటి మనిషి, అతను నిజాయితీ మనిషి, నమ్మదగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, విలువలు ఉన్న వ్యక్తి. అందువల్ల ఆయన ఇంకా మన పెండింగ్ మొన్న కూడా చెప్పారు కదా 60,000 కోట్ల రూపాయలు దాదాపు రావాలి, మనకి రావాల్సిన బకాయిలు. ఇలాంటివన్నీ ఓ ప్రైమ్ మినిస్టర్ని కలిసి అడగటం తప్పేముంది? వాళ్ళ అపాయింట్మెంట్ దొరికింది, వెళ్ళారు ఆయన. అంతే తప్ప వీళ్ళ మీద చాడీలు వాళ్ళలాగా వాళ్ళు గెలిచినప్పుడల్లా వాళ్ళే చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ చెప్పలా ఒక మాట, చంద్రబాబు నాయుడు ఎప్పుడూ రాష్ట్ర ప్రయోజనాలు ప్రత్యేక దీనికోసం అడగలేదు, జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టండి. ప్రైమ్ మినిస్టర్ని కలిసినప్పుడల్లా ఇదే చెప్పాడని ఆయనే ఓపెన్గా చెప్పాడు కదా. ఈరోజు ఆయన మా పార్టీలోనే ఉన్నాడు కదా, వాళ్ళ పార్టీలో. అందువలన చంద్రబాబు వ్యక్తిత్వం వేరు, మనస్తత్వం నీచమైన మనస్తత్వం, చాలా కుసంస్కారి, అతను స్వార్థపరుడు. జగన్ అలా కాదు, ప్రజల కోసం నిరంతరం తప్పించే మనిషి. అందువలన ఏది మాట్లాడినా కూడా అతను ప్రజల కోసమే మాట్లాడతాడు. ఈరోజు కూడా అంతే, మన పెండింగ్ బిల్స్ ఇవన్నీ బకాయిలు రావటం కోసం వెళ్ళి కలుస్తున్నారు. అదేవిధంగా ఒకవేళ ముగ్గురు కలిసిన అప్పుడు వేరు పరిస్థితి. ఆ రోజు రాష్ట్రం విడిపోయింది కొత్తగా. విడిపోయిన మనిషి ఇతను ఏదో 40 ఏళ్ళ ఇండస్ట్రీ అనుభవం ఉంది కదా, అందువల్ల మన ఆంధ్రప్రదేశ్ని బాగు చేస్తాడని ప్రజలు కొంత నమ్మారు. రెండోది బలంగా రుణమాఫీ, రైతుల రుణమాఫీ బాగా పనిచేసింది. మూడవది ఏంటంటే మోడీ హవా, గుజరాత్ మోడల్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంది. అందువల్ల మోడీ కూడా గెలుస్తున్నారు కనుక గెలిపిద్దాం అనుకున్నారు. ఇంత చచ్చి చెడి ఎంత శాతం తేడా? 1%, 1.2 అంతే కదా, ముగ్గురు గెలిచిన. కానీ ఈరోజు జగన్ ముఖ్యమంత్రి అయినాక అతను చేసిన పరిపాలన చూశాక ఆ శాతం ఇంకా పెరుగుతుంది తప్ప ఎందుకు జరుగుతుంది? ఆ రోజు చంద్రబాబు నాయుడు సాధించింది ఏంటి? ప్రత్యేక హోదా సాధించాడా? పోలవరం కట్టాడా? లేకపోతే అనుకున్నవన్నీ కూడా ఏమైనా నిధులు తీసుకురాగలిగాడా? ఆంధ్ర రాష్ట్రాన్ని ఏమైనా ముందుకు నడిపించాడా? పోనీ ఒక రాజధాని కట్టాడు? ఏదీ లేనటువంటి వాడు వచ్చి ఈరోజు జగన్ ఏం చేయటం లేదు అంటే ప్రాక్టికల్గా కంటి ముందు కనిపిస్తున్న దాన్ని ఎవరు కాదంటారు? ఒక ఇల్లు కట్టి 35 లక్షల మందికి ఆస్తి ఇవ్వటం అంటే అది సామాన్యమైన విషయమా? అందువలన జగన్ ఈజ్ ద గ్రేట్. ప్రజలందరూ అదే అభిప్రాయంతో ఉన్నారు. అందుకే అతని సభలు సక్సెస్. చంద్రబాబు నాయుడు సభలు ఎలా తెలబోతున్నాయి, ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తారు. ప్రతిపక్షాలు విమర్శలు చేయడం కరెక్టే, కానీ షర్మిల కూడా, సొంత చెల్లెలు షర్మిల కూడా విమర్శలు చేస్తుంది. ఇప్పటి వరకు ప్యాలెస్లో ఉన్నటువంటి జగన్ ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి సిద్ధం అంటూ బయటకు వస్తున్నారు. ఎందుకు ఓటు అడుగుతున్నారు? ప్రత్యేక హోదా తెచ్చినందుక, లేకపోతే పోలవరం కట్టినందుకు అంటూ రకరకాల ప్రశ్నలతో జగన్ నేరుగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఎలా చూస్తారు?
ఈ మాట ఆమె చంద్రబాబుని అడిగి ఉంటే కరెక్ట్గా సరిపోయి ఉండేది కదా. చంద్రబాబు కదా దాన్ని తాకట్టు పెట్టింది. ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజ్ చాలని తీర్మానం చేయించుకుంది ఎవరు? చంద్రబాబు. పోలవరాన్ని సరిగా కట్టకుండా తనే చేతిలోకి తీసుకొని కేంద్రం కట్టాల్సింది. దాన్ని విపరీతమైన, అది ప్రధానమంత్రి కూడా చెప్పారు కదా, దాని కమిషన్ల కోసం పోలవరాన్ని నాశనం చేసిందే. అది ఎప్పటికీ దానికి బాగవుతుందో అతను చేసిన పాడు పని వల్ల పోలవరాన్ని పూర్తిగా డిస్టర్బ్ చేసిందే చంద్రబాబు నాయుడు. పాపం వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా అది అయినా కూడా 70% ఎంతో జరుగుతూ ఉన్నాయి. ఇంకా అదొక్కటే, అది కేంద్రం నుంచి ఫండ్స్ రావాలి, మరి వాళ్ళతో ముడిపడి ఉన్న వ్యవహారం కదా. కానీ ఎవరు స్వార్థం కోసం ఆడుకున్నారు? చంద్రబాబు. ఇక షర్మిల గారి సంగతి చెప్పాల్సి వస్తే ప్రతి ఇంటికి ఓ చంద్రబాబు ఉంటారు, అది మామూలే. రాజకీయాల్లో కుటుంబంలో వ్యక్తులే సహజంగా ఈ విధంగా తిరుగుబాటు. ఇప్పుడు ఎన్టీఆర్ కల్లుడేగా చంద్రబాబు కదా, మరి ఎందుకు ఎన్టీఆర్ మీద తిరుగుబాటు చేశాడు? ఆయన గొప్పవాడయ్యా, ఈయన చెడ్డవాడయ్యా. అందువల్ల జగన్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. నేను పుట్టిన గడ్డ ఆంధ్ర గడ్డ, అందుకే నేను రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చానని చెప్తున్నాను. ఇలా నీతి మాలిన మాటలు, గంటకు ఒక మాటలు మాట్లాడే వాళ్ళ మాటలకు విలువ ఎప్పుడూ కూడా ఉండదు. అక్కడ తెలంగాణ నా గడ్డ, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే నా పిల్లల్ని కన్నాను, ఇది అని మట్టి పెట్టి ప్రమాణం చేసిన వ్యక్తులు మళ్ళీ అసలు వేస్ట్. కొంతమందిని గురించి మాట్లాడకుండా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే ఇరిటేటింగ్గా ఉంటుంది. కడప నుండి వైఎస్ షర్మిలతో పాటు సునీత కూడా అక్కడ కడప నుంచి పోటీ చేస్తాం, జగన్ని గద్దె దింపడం మన లక్ష్యం అంటూ సునీత కూడా మనం వ్యాఖ్యలు చేశారు. చేసుకోనివ్వండి, ఎవరెన్ని చేసినా కూడా ఈ ఎలక్షన్స్ వరకే ఉంటాయి వీళ్ళ బీరాలు. వీళ్ళందరినీ కూడా నడిపిస్తున్నవాడు చంద్రబాబు నాయుడే. అతని స్వార్థం కోసం ఎన్ని కుటుంబాలనైనా నాశనం చేస్తాడు, విడదీస్తాడు. దానికి తార్కాణం మనం చూస్తున్నాము. ఈరోజు సునీత వాళ్ళ చేతులు ఎలా ఇరుక్కుందో మనం చూసాము, అలాగే షర్మిల ఎలా ఇరుక్కుందో కూడా చూసాము. అతను డబ్బు అనే అస్త్రంతో ఎవరినైనా కొనగలుగుతాడు. డబ్బు ఎందుకంటే అవినీతిలో సంపాదిస్తాడు కనుక మళ్ళీ ఆ డబ్బునేమో ఇట్లా అవినీతి పనులకు వాడుతూ ఉంటాడు. అందువల్ల వాటిని గురించి పెద్దగా మాట్లాడటం అంటే ఇంపాక్ట్ ఏమి ఉండదా మేడం? వాళ్ళిద్దరు విమర్శలు కానీ షర్మిల చేస్తున్న విమర్శలు మీ పార్టీకి ఇబ్బంది కలిగించే అంశం కాదు ఎన్నికల్లో? ఏమీ ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు కపటోపాయం అనేది ప్రజలకి అర్థమైపోయింది కనుక ఇంకా జగన్ గారికి సానుభూతి పెరిగింది, చాలా పెరిగింది. పాపం ఒక్కడిని చేసి ఇంతమంది ఇన్ని రకాలుగా అతని మీద మాట్లాడతారా? ఈ చంద్రబాబు దుర్మార్గాలకు అంతం లేదా అని చంద్రబాబునే తిడుతున్నారు జనం. అందువల్ల ఏమి ఉండదు. అతను తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. ప్రజల కోసం ఏం చేయాలని ఆలోచిస్తూనే ఉంటాడు. అదే విధానంతోనే ముందుకు పోతాడు. రేపు ఎలక్షన్లకు కూడా అట్లాగే పోతాడు. మేమందరం ఉన్నాము అతనికి తోడుగా. సరేనా? థ్యాంక్ యూ. మొత్తంగా ఒకటే చెప్తున్నారు, షర్మిల సునీత వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, ఎలాంటి ఇంపాక్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేయదని చెప్తున్నారు. సీ ఓటర్ సర్వే గతంలో కొన్ని సర్వేలు ఇచ్చింది, ఇప్పుడు సర్వేలు ఇచ్చింది. సీ ఓటర్ సర్వేకి క్రెడిబిలిటీ లేదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల క్రెడిబిలిటీ లేదని చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. చంద్రబాబు బీజేపీ పిలిచిందనడంలో నిజం లేదు, కావాలని అదంతా ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు బీజేపీని గతంలో తిట్టారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు పిలిచే అవకాశం లేదని చెప్తున్నారు. అంటే గెలుపు కోసం ఎన్ని పార్టీలతో చంద్రబాబు పొత్తులు పెట్టుకుంటారని కూడా లక్ష్మీపార్వతి చెబుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.